Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Estate Circle, Ashok Nagar X Roads, Hyderabad. I have 17 years experience in teaching civil services. సో రేపు మనకి 16th జరగబోతున్నటువంటి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో ఈ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లో మనం క్వాలిఫై 1:13 రేషియోలో తీస్తారు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్. అంటే ఆ సంవత్సరం ఎన్ని వేకెన్సీస్ ఉంటాయో అన్ని వేకెన్సీస్ని బేస్ చేసుకొని ఒక వేకెన్సీకి అంటే ఒక పోస్ట్కి 13 మెంబర్స్ని అలౌడ్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్. అందుకని ఇట్స్ వెరీ క్రూషియల్. ఇట్స్ గ్రేట్ అడ్మిట్ కార్డ్. మనం చెప్పాలంటే మనం మెయిన్స్కి వెళ్ళడానికి ఇది ఒక పర్మిషన్ లాంటిది అనమాట, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్. సో ఇది చాలా జాగ్రత్తగా మీరు ప్రిలిమ్స్ కానీ క్లియర్ చేయగలిగితే మెయిన్స్ ఇంటర్వ్యూ సెకండ్ థర్డ్ స్టేజ్కి వెళ్తారు. సో రెండో స్టేజ్ అయినటువంటి మెయిన్స్కి వెళ్ళాలంటే మనం ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వాల్సింది. ఈ కొత్తగా రాసేటటువంటి వాళ్ళు, కొంతమంది పాత వాళ్ళు సైతం, అంటే ప్రీవియస్ స్టూడెంట్స్ కూడా పాపం ఆదుర్తూ పడుతూ ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం జరుగుతుంది. అసలు ఎన్ని చేస్తే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాం? మనం 2023 ప్రిలిమ్స్ కానీ కట్ ఆఫ్ చూస్తే, ఓపెన్ కట్ ఆఫ్ మనకి ఒక 75 మార్క్స్ వరకు ఉంది. ఇది ఓపెన్ కట్ ఆఫ్. 200కి 75, నాట్ 150 ఆర్ నాట్ 100. 200 మార్క్స్కి 75 ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 39 క్వశ్చన్స్ కానీ మీరు చేయగలిగితే, ఎందుకంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ జిఎస్లో. కాబట్టి మీరు ఈజీగా ఒక 40 క్వశ్చన్ చేస్తే 80 మార్క్స్ వస్తాయి. సో మీరు ఇక్కడ ఏంటంటే సేఫ్గా మీరు ఒక 45 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటట్టుగా ఉండండి. ఎక్కువ మంది 45-50 మధ్యలోనే ఉంటారు ఆల్మోస్ట్ ఆల్. 40 చేసినప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతుంది. 45% వరకు అంటే 45 క్వశ్చన్స్ కానీ చేస్తే మీకు 90 మార్క్స్ వస్తాయి ప్రిలిమ్స్లో. ఓకే, సో ఇది మనకి ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి. సో మనం ఏంటంటే 45 to 50 పైన చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఓకే, 50 వరకు, 45 to 50 వరకు చేసుకోవచ్చు. ఈజీగా చేయొచ్చు, అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పేపర్లో. ఎలా అంటే కేవలం మనం ఒక పర్టికులర్ ఏరియాస్ గ్యారంటీగా క్వశ్చన్స్ వచ్చే కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్. వీటిల్లో అండ్ యావరేజ్గా తీసుకుంటే మనకు 15 క్వశ్చన్స్కి అయితే తక్కువ. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏరియాస్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఏరియాస్ నుంచి ఒక 15 to 20 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మనం ప్రతి ఏరియా నుంచి ఒక 10 క్వశ్చన్స్ చేస్తే చాలు. 6 ఏరియాస్ ఉన్నాయి కాబట్టి మనకు 60 క్వశ్చన్స్ వస్తాయి. 60 into 2 120, 60 into 2 120. 120 కూడా మనకు అవసరం లేదు. ఒక 50 మార్క్స్ అంటే 50 క్వశ్చన్స్ కానీ చేయగలిగితే 100 మార్క్స్. ఎంత టఫ్గా ఉన్నా కానీ కట్ ఆఫ్ 100 కన్నా పైనే ఉండాలన్నమాట. ఒక 50 క్వశ్చన్స్ చేయండి. పోనీ చేయడం పెద్ద ఈజీ, పెద్ద కష్టమేమీ కాదనమాట, చాలా ఈజీ అనమాట. అయితే ఇక్కడ మీకు ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే యూపీఎస్సీలో ఒక 20 to 30% ప్రిలిమ్స్లో కొన్ని క్వశ్చన్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ లాగా కొంచెం షార్ట్ ఫామ్లో ఉంటాయి. ఎనీవన్ కెన్ ఈజీలీ అటెంప్ట్ దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, నో డౌట్ ఎట్ ఆల్. సమ్టైమ్స్ ఇన్ ఎకానమీ, హిస్టరీ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్లో ఏంటంటే కొన్ని ఈజీగా క్వశ్చన్స్ ఉంటాయి. అవి 20 to 30% ఉంటాయి. ఇంకొక 20 to 30% ఏంటంటే కొంచెం టఫ్గా ఉంటాయి. బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే దీన్ని అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అప్పటికి మనం ఒక 60% క్వశ్చన్స్ అనుకున్నాం ఆల్మోస్ట్ ఆల్. ఇంకొక 40%లో మనం ఏంటంటే ఒక 20% అయితే బాగా చదివి అన్ని ఏరియాల మీద పట్టుండి అన్ని సబ్జెక్ట్స్ మీద కమాండ్ ఉన్నవాళ్ళు ఒక 10 to 20% చేస్తారు. ఇక మిగిలిన ఒక 20% క్వశ్చన్స్ అయితే నో వన్ కెన్ అటెంప్ట్ దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఎవరు కూడా వాటిని చేయలేరు, ఈవెన్ దో ఫ్యాకల్టీస్ ఆల్సో. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రిలిమ్స్ పాస్ అవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయాలి. ఇక్కడ మీకు ఏమన్నా ప్రిలిమ్స్లో అవుట్ ఆఫ్ 200కి మీకు 180-190 రావడం వల్ల నో యూస్. ఎలాగైనా మనం క్వాలిఫై అవ్వాలి.
మీరు చూడండి మొన్న చాలామంది ర్యాంకర్స్ అంతా కూడా ఆ బార్డర్‌లోనే క్వాలిఫై అయ్యారు. 70, 72, 70 ఆ! 75 ఆ టైంలో ఎక్కువ మంది ఆ ఏరియాలో అంటే రిజర్వేషన్ బట్టి తగ్గుతుంది కొంచెం. అంటే ఎక్కువ మంది కూడా ఆ ఏరియా 70, 72 ఆ రేంజ్‌లోనే ఎక్కువ మంది క్వాలిఫై అవుతుంటారు. అంటే రిజర్వేషన్ ఉన్నప్పుడు. సో, అందుకని మనం కూడా క్వాలిఫై అవ్వాలంటే అది చేయాలన్నమాట. ఇంకొకటంటే అసలు ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేస్తే మనం యూ కెన్ ఈజీలీ క్లియర్ ద ప్రిలిమ్స్? ఎగ్జాక్ట్‌గా మీరు ఒక 30-40 క్వెషన్స్ కానీ చేశారంటే, ఎగ్జాక్ట్‌గా ఆన్సర్‌లు మీకు తెలిసాయంటే, మీరు ఒక 20 క్వెషన్స్‌ని సైంటిఫిక్ గెస్‌గా చేయండి. అంటే 60 వరకు చేయండి. అది సైంటిఫిక్ గెస్. అంటే మీకు 2 కరెక్ట్ కాదని తెలిసినప్పుడు 2 మాత్రమే ఉన్నాయి. ఎలిమినేషన్ మెథడ్‌లో ఆ రెండిట్లో ఒకటి మీరు బాగా ఆలోచించి ఆన్సర్ చేయగలిగితే, మనం ఈజీగా ఒకదాన్ని మనం ఆన్సర్‌ని పట్టుకోవచ్చు. ఎందుకంటే మీకున్న వాస్ట్ నాలెడ్జ్, మీ రివిజన్, మీ ప్రీవియస్ బ్యాక్‌గ్రౌండ్, మీరు ప్రీవియస్ క్వెషన్ చేయటం, టెస్ట్ సిరీస్ రాయటం, ఎక్కడో ఒకటి క్లాసెస్ వినటం, డిస్కస్ చేయటం వల్ల మీరు ఈజీగా రీకలెక్ట్ చేసుకోగలుగుతారు రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అనమాట. అందుకని మీరు మీకు తెలిసిపోతుంది ఒక 30, 40 క్వెషన్స్ మనం కరెక్ట్‌గా చేసాము. కాబట్టి ఒక 20 ఒక సైంటిఫిక్ గెస్ చేయొచ్చు. సో, ఒక 30 కన్నా తక్కువ చేశారనుకోండి, ఒక 20, 30 మధ్యలో చేసున్నారనుకోండి, 25 అట్లా. అలాంటప్పుడు మీరు ఒక 70 వరకు క్వెషన్ చేయండి. అయితే ఎప్పుడైనా 70 దాటి చేయకండి. ఇక ఎప్పుడైనా ప్రిలిమ్స్ పోద్దనుకుంటే తప్పితే రెస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు ఒక 25, 30 క్వెషన్స్ కరెక్ట్‌గా చేస్తున్నారంటే చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయండి. ఏదో మనకి ఆబ్జెక్టివ్ టైప్ కదా! ఏదో ఒక బిట్ పెట్టేస్తే సరిపోద్ది అని అనుకోవద్దు. అంటే ఆల్మోస్ట్ ఆల్ సీనియర్స్‌కి దీని వాల్యూ తెలుసు. అటెంప్ట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇన్ సివిల్ సర్వీసెస్. మీకు బాగా నాలెడ్జ్ వచ్చి, బాగా కమాండ్ వచ్చి, బాగా రైటింగ్ స్కిల్స్ వచ్చి నాకు అటెంప్ట్స్ లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో, ఈచ్ అండ్ ఎవ్రీ అటెంప్ట్ ఈస్ ఏ క్రూషియల్ ఇన్ సివిల్ సర్వీసెస్. డోంట్ వేస్ట్ ద అటెంప్ట్. ఓకే. సో, అందుకని చాలా ఆచితూచి ఒక 65-70 వరకు మీరు వెళ్ళొచ్చు. క్వెషన్ చేయండి. 70 వరకు కూడా చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. ఇలా జాగ్రత్తగా చేయండి. క్వెషన్ బాగా చదవండి. ఇచ్చినటువంటి క్వెషన్‌ని బాగా చదవండి. ఫాస్ట్‌గా చదవండి. ఎందుకంటే లెంగ్తీ క్వెషన్స్ వస్తాయి. ఒక 30-40% ఆఫ్ ద క్వెషన్స్ ఆర్ వెరీ లెంగ్తీ ఇన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రీడ్ అండ్ అండర్‌స్టాండ్. ఓకే. సో, అందుకని ఫాస్ట్ రీడింగ్ అందుకే నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రీవియస్ క్వెషన్స్ టెస్ట్ సిరీస్ రాయటం వల్ల యూ కెన్ ఈజీలీ యూ కెన్ ఈజీలీ గో త్రూ ద క్వెషన్ వెరీ ఫాస్ట్‌లీ అనమాట. వెరీ క్విక్‌లీ. అక్యురెన్సీ ద రీడింగ్ అక్యురెన్సీ షుడ్ బి వెరీ హై అనమాట. అలా చేస్తే మీకు ప్రిలిమ్స్ అవుతుంది. ఎలిమినేషన్ మెథడ్‌ని ఒకటి పాటించండి. క్వెషన్ బాగా చదవండి. క్వెషన్ ఇచ్చినటువంటి కింద ఆప్షన్స్‌ని బేస్ చేసుకోండి. స్టేట్మెంట్స్ క్వెషన్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి మీకు క్లారిటీ ఉండటం వల్ల ఆ పర్టికులర్ ఏరియా మీద మీరు ఈజీగా చేయగలుగుతారనమాట. ఓకే. సో, 70 క్వెషన్స్ దాటి చేయకండి. ఇంకెప్పుడో ఇంకా అత్యవసర పరిస్థితి అంటే ఒక 75 వరకు వెళ్ళండి. అంతేగాని రెస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు కరెక్ట్‌గా ఒక 30 క్వెషన్స్ 30-40 క్వెషన్స్ కరెక్ట్‌గా చేసినప్పుడు మీరు సైంటిఫిక్ గెస్‌లో ఒక 20, 25 లేదా ఒక 35 క్వెషన్స్ వరకు చేయండి. అప్పుడేంటంటే మీకు ఈజీగా మీరు సైంటిఫిక్ గెస్ట్‌లో ఏంటంటే మనం ఒక 20 క్వెషన్ చేసామంటే ఈజీగా ఒక 10 క్వెషన్స్‌కి 50% ఛాన్సెస్ ఉంది కరెక్ట్ అవ్వడానికి. కాబట్టి మీకు హెల్ప్ అవుతుంది. సో, దెన్ యూ స్టార్ట్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. కంపేర్డ్ టు ప్రిలిమ్స్, మెయిన్స్ ఈస్ సమ్‌టైమ్స్ ఇట్ ఈస్ వెరీ ఈజీ అనమాట. అది బాగా చదివిన వాళ్ళు. ప్రిలిమ్స్‌లో ఏదైతే ఉంటే అవే మెయిన్స్‌లో ఉంటాయి. సో, ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. తర్వాత టెస్ట్ సిరీస్ రాయండి వచ్చి. తర్వాత క్లాసెస్ మీకు ఏమైనా క్లాసెస్ కావాలంటే క్లాసెస్ ఉన్నాయి. బోత్ మీడియా ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది. ఆప్షనల్స్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్. రైట్. మీకు ఎగ్జామ్ అయిన తర్వాత అప్రోచ్ అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.